హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గైస్. అలాగే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా చేసిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం అనేసి చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పోస్టులు అయితే తీయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీకి మనకి శాలరీ వచ్చేసరికి 12,500 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అలాగే అప్లికేషన్ ఫీజు ఏటి లేదనమాట. అలాగే ఎగ్జామినేషన్ కూడా మీకు ఉంటుంది. సో బట్ ఏంటంటే జస్ట్ 1 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఏపీ వరకు కావచ్చు, టీఎస్ వరకు కావచ్చు, మేల్ అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్స్. అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి చూడండి, ఇక్కడ 115 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి, బెల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. అయితే దీనికి చివరి తేదీ వచ్చేసరికి Jan 31 వరకు మాత్రమే ఉందన్నమాట ఈ యొక్క వేకెన్సీ. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL అనమాట. సో 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిప్లొమా అప్రెంటిస్షిప్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యా అర్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు కింద ఇవ్వబడ్డాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సంస్థ వచ్చేసరికి భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉపాధి రకం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. ఖాళీల సంఖ్య వచ్చేసరికి 115 పోస్టులు అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ చూసుకుంటే గజాయాబాద్ అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు చూసుకుంటే డిప్లొమా అప్రెంటిస్ అనేసి ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఇవ్వడం జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ లింకు, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆఫ్లైన్ అయితే లేదనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇంట్లో ఉంటే మీకు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి 1వ నెల 15వ తారీఖు వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే పైన చూపించే విధంగా అయితే January 31 వరకు కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది ఓపెన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో ఇదైతే రాంగ్ అనమాట ఇక్కడ. అలాగే తాజా బెల్ ఖాళీల వివరాలు వచ్చేసరికి డిప్లొమా అప్రెంటిస్ కింద వీళ్ళైతే 115 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. రిక్రూట్మెంట్ 2024లో అర్హత సరహతులు వివరాలు వచ్చేసరికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి డిప్లొమా లేదా తస్మాను ఉత్తీర్ణులై ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ నుంచి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మీరు డిప్లొమా పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో గరిష్ట వయసు వచ్చేసరికి మీకు 23 సంవత్సరాలు లోపు ఉంటే మీకు సరిపోతుంది. సో దీనికైతే ఎలిజిబిలిటీ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే బెల్ వేకెన్సీ 2024 కోసం జీతం ప్యాకేజీ మరియు ఎంపిక ప్రక్రియ అనేసి ఇవ్వడం జరిగింది. జీతం ప్యాకేజీ అండి. సో నెలకి మనకి 12,500 వరకు కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట, ఎంపిక విధానం. సో రాత పరీక్ష అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి. రాత పరీక్ష ద్వారా మిమ్మల్ని ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి దీనికి అప్లై చేసి మీరు రాస్తే చాలా బెటర్ అని నేనైతే చెప్తున్నాను. అయితే నోటిఫికేషన్ 2024లో ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి దశలు వచ్చేసరికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. సో అధికారిక వెబ్సైట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లాగిన్ అవ్వాలి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. సో మీరు వెళ్ళి డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది
ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు. అయితే అధికారిక వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వాలి మీ జీమెయిల్తో. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి. అవసరమైతే దరఖాస్తు రుసుమును కూడా చెల్లించవలసి ఉంటుందన్నమాట. సో ఒకవేళ దరఖాస్తు రుసుము అయితే లేదండి. ఒకవేళ దరఖాస్తు రుసుము కానీ అడిగితే మీరు ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ అనేది చెల్లించాలి. లైక్ డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ కావచ్చు. సో ఈ యొక్క అకౌంట్స్ ద్వారా, ఈ యొక్క ఇంటర్నెట్ ఛార్జెస్ ద్వారా మీరైతే చెల్లించవచ్చు అన్నమాట. ఓకేనా. అప్లికేషన్ ఫీజు అనేది దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించే బటన్ పైన క్లిక్ చేయాలి. సో లాస్ట్లో అయితే మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేశాక దరఖాస్తు సమర్పించు అంటే సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ భవిష్యత్తు ఉపయోగం కోసం అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ తీసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా కూడా మీరు ప్రింట్అవుట్ తీసి ఉంచుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి మీకు అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి. అలాగే మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఆ ప్రింట్అవుట్ మీద రాసుకుంటే మీకు అలా గుర్తుంటుందన్నమాట. ఓకేనా. సో అదొక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ముఖ్యమైన సూచనలు అనమాట. ఇవైతే మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి అంటారు. అప్లికేషన్కి అప్లై చేసే ముందు మీరు ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా చదివి మీరు అప్లై చేయాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్లో దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా అర్హత సర్టిఫికెట్లు స్కాన్ చేసిన కాపీలు, ఇటీవల రంగు పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న విధానంగా నిర్ణీత ఫార్మెట్ మరియు పరిమాణంలో ఉన్నాయని అభ్యర్థులు నిర్ధారించుకోవాలి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సర్టిఫికెట్లు కాపీ చేసుకొని ఉంచుకుంటారో పీడిఎఫ్ రూపంలో అంటే సిస్టంలో కానీ ఫోన్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ ఓకేనా. సో మీ యొక్క స్కాన్ చేసిన కాపీలు మీ మెయిల్కి అటాచ్ చేసుకుంటే చాలా మంచిదండి. మెయిల్కి అటాచ్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పటికప్పుడు కావాలంటే వెంటనే తీసుకోవచ్చు. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా మీరు మెయిల్కి అటాచ్ చేసుకోండి. అలాగే మీ సిగ్నేచర్ కూడా మెయిల్కి అటాచ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అయితే అప్లికేషన్లో ఏ విధంగా అయితే అడిగారో ఆ విధంగా మీరు ఆ యొక్క ఫార్మేట్ని క్రియేట్ చేసుకొని మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది. ఓకేనా. దరఖాస్తుదారు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే అతను ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే దరఖాస్తుకి అప్లై చేస్తున్నారో అటువంటి వారు క్యాండిడేట్స్ అందరూ కూడా కరెక్ట్గా అప్లై చేయకపోతే అంటే ఫోటోని కరెక్ట్గా అప్లోడ్ చేయకపోతే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, వారి యొక్క అప్లికేషన్ అనేది రద్దు చేస్తారనమాట. నెక్స్ట్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ముగింపు తేదీకి ముందే వీలైనంత త్వరగా సమర్పించాలని మరియు చివరి తేదీ వరకు వేచి ఉండవద్దని సూచించారనమాట. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకుంటారు కదా అటువంటి వారందరూ కూడా చివరి తేదీ వరకు కూడా ఉండకుండా వీలైనంత త్వరగా అప్లికేషన్ని సమర్పించాలని వీలైతే అంటే తేదీ కంటే ముందే సమర్పించాలన్నమాట. అప్లికేషన్ని అప్లై చేసుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎండ్ వరకు ఉంచితే మీకు సర్వర్ బిజీను లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తుని పూరించిన తర్వాత మీరు అందించిన సమాచారాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకున్నాక మాత్రమే మీరు కరెక్ట్గా ఫిల్ చేశాను ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే అప్పుడు మీరు సంతృప్తి చెందితేనే మీరు అప్లికేషన్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అయ్యి మీరు అప్లై చేయాలి. అయితే ఫోకస్ చేసే తేదీలు వచ్చేసరికి దరఖాస్తు సమర్పణ తేదీలు వచ్చేసరికి 1వ నెల 2వ తారీఖుతో స్టార్ట్ అయింది. 2వ నెల 15వ తారీఖుతో క్లోజ్ అవుతుందన్నమాట ఈ యొక్క అప్లికేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు 1వ నెల 15 ఇచ్చారు కదా. సో ఇది రాంగ్ అండి ఇన్ఫర్మేషన్.
అయితే పైన కరెక్ట్గా ఇచ్చారు. మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, చివరి తేదీ వచ్చేసరికి జనవరి 31. ఈ 31 లోపు మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మిగతా 2 డేట్స్ అవేం అంటే అవి డేట్లు రాంగ్గా వేయడం జరిగింది కాబట్టి సో మనం అవి కన్సిడర్ చేయక్కర్లేదు. ఈ యొక్క డేట్ మాత్రమే మీరు దృష్టిలో ఉంచుకోండి. ఓకేనా. 31 లోపే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.